శ్రీకృష్ణదేవరాయల చిత్రపటాన్ని కాళ్లతో తొక్కి అవమానించిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చిర్ల జగ్గిరెడ్డి తక్షణం అరెస్ట్ చేయాలని కాపు పొలిటికల్ జేఏసీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మలపల్లి వాసు డిమాండ్ చేశారు. కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ జంక్షన్ వద్ద గల శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద కాపు పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు తుమ్మలపల్లి వాసు సభ్యులు చోడిశెట్టి పుత్రయ్య, మాదేపల్లి రమణ, ఎలిశెట్టి రాజేష్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి వాసు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల చిత్రపటాన్ని కాళ్లతో తొక్కి అవమానించిన జగ్గిరెడ్డిని తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహనీయులను అవమానించడం హిందూ సంస్కృతిని, చరిత్రను కించపరిచడమేనని మండిపడ్డారు. జగ్గిరెడ్డిని అరెస్ట్ చేయకుంటే కాపు పొలిటికల్ జేఏసీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన శ్రీకృష్ణదేవరాయలు మా ఆరాధ్య దేవుడు శ్రీకృష్ణదేవరాయలు వారి ఒక ఫ్లెక్సీని ఆయన చించివేసి ఆయన అహంభావం ప్రదర్శించడం జరిగింది. ఇది చాలా దుశ్చర్య. ఈ రావులపాలెం యొక్క ఏరియాలో ఉన్న కాపులందరూ కూడా ఏకీకృతమై ఆయన ప్రతిస్పందనగా కూడా ఆ యొక్క శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ప్రతిష్ఠించి వారి యొక్క సత్తా చూపించడం జరిగింది. అయితే జగ్గిరెడ్డి గారు మీకు ఒక విషయం తెలియజేస్తున్నాం. 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంస్కృతిని విచ్ఛిన్నం చేసి రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో ఎన్నో అక్రమమైన కార్యక్రమాలు, ఈ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడంలో రాజశేఖర రెడ్డి గారు ముందున్నారు. ఈ రాష్ట్రం కూడా విడిపోయి ఇంత దివాణా కోరితనానికి రావడానికి కారణం కూడా ఆనాడు 2004లో ఆయన ముఖ్యమంత్రి అవ్వడం అనే స్వార్థంతో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని రాజకీయ చదరంగం ఆడి ఆయన అనుకున్నదే ఒంటెద్దు పోకడానికి పోయి ఈ రాష్ట్రాన్ని ఎంత అతలాకుతలం చేసేసాడు, ధర్మ విచ్ఛిన్నం చేసేసాడు రాజశేఖర రెడ్డి గారు. శ్రీకృష్ణదేవరాయలు ఎక్కువ, రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ. ఈ రాష్ట్రంలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి అడ్డుపడే దమ్ము మీరు ఆ సాహసం చేయడం చాలా తప్పు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు వీధికి, సందుకి, బొంతికి పెట్టేసుకుని ఒక దుర్మార్గమైన రాబోయే తరాల వారికి ఈ యొక్క అంటగట్టే కార్యక్రమాన్ని మీ వైసీపీ నాయకులు అందరూ కూడా తయారై ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలు మహనీయుడు. అలాంటి విగ్రహానికి ఆయన అలాంటి యొక్క సంకల్పానికి అడ్డుదిగిన జగ్గిరెడ్డి గారు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇంకా రాబోయే రోజుల్లో ఆ సామాజిక వర్గాల మీద గొడవలు పెట్టినా, యొక్క సామాజిక వర్గాలతో పెట్టుకున్నా నువ్వు అసలు పోటీ చేయడానికి కానీ అసలు నీకు అనర్హుడు అని చెప్పేసి అసలు నీకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి ల్యాండ్ ఆర్డర్ అలా మీకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలి, మీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, అది ఇది అని చెప్పేసి రకరకాల పైనుంచి కూడా ప్రజలు తెచ్చేసుకుని నువ్వు వచ్చేయడం చాలా పొరపాటు. అసలు జగ్గిరెడ్డి గారిని ఇమీడియట్లీగా అరెస్ట్ చేసి శ్రీకృష్ణదేవరాయల వారికి క్షమాపణ చెప్పించాలని మేము కాపు పొలిటికల్ జేఏసీ తరపుని మేము తెలియజేస్తున్నామండి.